నమస్తే, నా పేరు డాక్టర్ యుగంధర్. ఈరోజు మనం ఎంచుకుంటున్న టాపిక్ ఏంటంటే పిప్పి పన్నుని ఎలా గుర్తించాలి, దానికి ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి. ఓకేనా? పిప్పి పన్ను అని అంటే కొంతమంది పుచ్చిపోయిన పన్ను అని అంటారు, కొంతమంది సార్ నాకు రంగు మారిపోయిందని అంటారు. ఇట్లాంటి రకరకాల వాటితో పిలుస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిప్పి పన్ను అనే దాన్ని ఎలా గుర్తించాలి అని అంటే మనం గుర్తించడం కంటే పంటి డాక్టర్ గుర్తించాలి. మరి పంటి డాక్టర్ ఎలా గుర్తిస్తాడు? మనం ప్రతి 6 నెలలకు ఒకసారి పంటి డాక్టర్ని కలిసినప్పుడు ఆయన గుర్తించగలడు. మీకై మీరు గుర్తించే సమయానికి ఏమైంటుందంటే పిప్పి పన్ను కాస్త బాగా డీప్గా పుచ్చి దాని నొప్పితోనో లేదంటే పన్ను జూ అనడంతోనో అక్కడతో స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు పంటి డాక్టర్ని కలుస్తారు. అది చాలా లేట్ అయినట్టు అర్థం. మీకు డబ్బులు మిగిలాలన్నా, టైం మిగిలాలన్నా, ట్యాబ్లెట్స్ తక్కువ వాడాలన్నా, ఏ విధంగా మీకు అన్ని విధాలుగా బెనిఫిషియల్గా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు పంటి డాక్టర్ని 6 నెలలకు ఒకసారి కలవండి. మీ పంటి డాక్టర్ని 6 నెలలకు ఒకసారి కలిసినప్పుడు వాళ్ళు మీకు 2-3 పద్ధతుల ద్వారా చూస్తారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ చెక్ చేసినప్పుడు అక్కడ మనకు నలుపు చుక్కలు ఉన్నాయా, ఉంటే అది పుచ్చినట్ట కాదు. రెండో పాయింట్, మరి ఎలా దాన్ని పుచ్చినట్టు గుర్తిస్తారు అని అంటే ప్రోబ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా దాన్ని ఒకసారి చెక్ చేస్తే అక్కడ క్యాచ్ ఉంటే, అక్కడ ఏదైనా ఆగింది అని అంటే సో అది పుచ్చినట్టు వాళ్ళు గుర్తిస్తారు. అదొక పాయింట్. లేదా పేషెంటే వాళ్ళు నొప్పి ఉందనో లేదా జూ అంటున్నాయో ఉంటే కూడా దాన్ని కూడా పుచ్చిగా దాన్ని పరిగణిస్తారు. వీటితో పాటు కొంచెం డౌట్ ఉన్న వాటికి ఏం చేస్తారంటే ఒక చిన్న ఎక్స్రే ద్వారా కూడా చెక్ చేసుకొని అక్కడ పుచ్చు ఎంత ఉందో దాన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి సిమెంట్ పెట్టడమా ఏంటి అని చేస్తారు. ఓకే, ఒకవేళ పుచ్చు అని కన్ఫర్మ్ అయిన తర్వాత దాని ట్రీట్మెంట్స్ ఏంటి? పుచ్చు కన్ఫర్మ్ అయిన తర్వాత యూజువల్లీ ఏంటంటే వాటిని చేయాల్సింది ఆ పుచ్చుని క్లియర్ చేసి దాంట్లో సిమెంట్ ప్లేస్ చేసి క్లోజ్ చేస్తారు. ఇంతకుముందు ఏంటంటే వాటికి రకరకాల సిమెంట్స్ ఉండేవి. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏమున్నాయంటే సేమ్ పంటి కలర్లోనే సిమెంట్స్ ఉన్నాయి. సిమెంట్స్ అనేటివి జిఐసి రెస్టోరేషన్స్ అనేసి ఉంటాయి, లైట్ క్యూర్ రెస్టోరేషన్స్ అని ఉంటాయి. సో లైట్ క్యూర్ ఏంటంటే సేమ్ టూత్ కలర్లోనే డిట్టో మన టూతా లేదా రెస్టోరేషన్ అనే లెవెల్లో భ్రమ కలిగించే లెవెల్లో మనకు ఆ రెస్టోరేషన్ ఉంటుంది. సో అందులో మీకు పెడితే కూడా మీకు ఆ రంగు మారినట్టు అట్లంతా కనిపించదు. అదే అమాల్గమ్ ఫిల్లింగ్స్ అని అంటారు. అమాల్గమ్ ఫిల్లింగ్స్ ఏంటంటే దాంట్లో మెర్క్యూరీ ఉంటుంది, అట్ సేమ్ టైం దాంట్లో సిల్వర్ ఉంటుంది. ఆ సిల్వర్ ఫిల్లింగ్స్ అని కొంతమంది సిల్వర్ ఫిల్లింగ్స్ పెట్టుకొని వచ్చామో అదంతా నాకు బ్లాక్గా కనిపిస్తుంది అని అంటారు. అలాంటివన్నీ ఓవర్కమ్ చేయడం కోసం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చున్నాయంటే, ఇప్పుడే చాలా కాలం నుంచి ఉన్నాయి బట్ ఇప్పుడు ఎక్కువ మంది వాడడం స్టార్ట్ చేశారు. సో జిఐసి ఫిల్లింగ్స్ కానీ లేదంటే మనకు కంపోజిట్ ఫిల్లింగ్స్ కానీ వాటిని చేస్తారు. వాటిని అవి కొంతమందికి ఒక పన్నుకి ఒకటి ఉంటుంది, 2 ఉంటే ఒకే పన్నుకి 2-3 సైడ్లు ఉంటుంది. సో వాటిని ప్రాపర్గా చెక్ చేసి ఎక్కడ వరకు ఉందో దాని వరకు క్లియర్ చేసి క్లోజ్ చేస్తారు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దేన్ని ఎక్కువ పుచ్చుగా, ఏది మొదల్లో పుచ్చుగా దాన్ని పరిగణిస్తారంటే, ఒక పంటికి ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 పొరలు ఉంటాయి. ఎనామిల్ వరకు పుచ్చితే అది చాలా ఇనిషియల్ కేరీస్గా దాన్ని పరిగణిస్తారు, అంటే ఫస్ట్ మొదలు స్టేజ్ 1లో ఉన్నట్టు. డెంటిన్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంచెం జూ అనడం స్టార్ట్ చేస్తుంది, అంటే 2వ స్టేజ్కి వెళ్ళినట్టు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాటిని కూడా సిమెంట్ పెట్టి దాన్ని కూడా క్లోజ్ చేస్తారు. కానీ కొంతమందికి అది కంటిన్యూస్గా మొదట్లో కలవకుండా చాలా లేట్గా కలిసినారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇలా అంటున్నాను నొప్పి లేదు, కానీ ఇలా నేను ఒక 6 నెలలు ఉన్నాను అనుకోండి నొప్పి వస్తుంది. అంటే అక్కడ కొంచెం పుచ్చు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదో, ఆ పుచ్చు ఉన్నప్పుడు వాటర్ నీళ్లు తగిలి జూ అంటది, రోజు తగిలి ఆ జూ అనేది కాస్త నొప్పిగా మారుతుంది. అలా మారినప్పుడే ప్రాబ్లమ్స్ అవుతాయి. అప్పుడు నొప్పి వచ్చినప్పుడు మనకు ఆ నొప్పి వచ్చే స్టేజ్కి ఎలా ఉంటుందంటే 3rd లెవెల్కి రీచ్ అవుతుంది. అదే మనకు పల్ప్ అనే లెవెల్కి రీచ్ అవుతుంది. ఆ పల్ప్లో మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్గా స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు నొప్పితో జూ అని స్టార్ట్ అవడం, పేషెంట్కి ఆ నొప్పి ఇక్కడ తల చెవి అంతా నొప్పి రావడం, రాత్రులు నొప్పి రావడం, ఇలా అంతా జరగడం మొదలు పెడుతుంది. సరే, దాన్ని ఆ టైంకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పుచ్చు బాగా డీప్కి వెళ్ళి ఆ టైంకి వచ్చినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఆ పంటి రూట్ని, ఆ లోపల ఉన్న కెనాల్స్ లోపల ఉన్న సందుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ని, ఆ పంటి లోపల రూట్స్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కొంతమందికి 1 సిట్టింగ్ ద్వారా, కొంతమంది 2 సిట్టింగ్స్ ద్వారా, కొంతమంది 3 సిట్టింగ్స్ ద్వారా వాటిలో ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి మీ పంటి డాక్టర్ దాన్ని నిర్ణయిస్తారు. దానికి ఎండోడాంటిస్ట్ అని ఒక సపరేట్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు దాన్ని క్లియర్గా చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఆ పంటి పైన నీట్గా దానికి తొడుగ్గా, అంటే క్యాప్గా, క్రౌన్గా దాన్ని ఫిక్స్ చేస్తారు. అది రకరకాల మెటీరియల్స్గా ఉంటుంది. ఈ విధంగా పంటికి పుచ్చు పన్ని ఇలా దానికి ఇనిషియల్గా గమనించాల్సింది ఏంటంటే 6 నెలలకు ఒకసారి కలిసినప్పుడు డాక్టర్ గమనించి చూసి ఇచ్చేస్తారు. వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఒకటే ఒక మార్గం, ఏదైనా మన దగ్గర ఉన్న ఒక వజ్రాయుధం ఏమన్నా ఉందంటే బ్రష్. ఆ బ్రష్ని నీట్గా ప్రాపర్గా అన్ని పళ్ళకి లోపల వైపు బయట వైపు క్లీన్ చేయడం అనేది ముఖ్యం. అలా క్లీన్ చేసుకుని 6 నెలలకు ఒకసారి డాక్టర్ కలిస్తే పుచ్చుతాయి అప్పుడు కూడా, కానీ 10 పళ్ళు పుచ్చాల్సిన చోట 1 పుచ్చుతుంది. ఆ 1 పుచ్చింది కాదు సిమెంట్తోనే ఆగిపోద్ది. మీరు ఎంత లేట్ చేస్తే మా డాక్టర్లకి అంత లాభం, అందులో నో సెకండ్ థాట్. కాబట్టి మీరు లేట్ చేయండి, మాకు హ్యాపీ. చేస్తారా సార్? చేయరు కదా. సో మీరు ఇనిషియల్ గుర్తుపెట్టుకోవాల్సింది 6 monthsకి ఒకసారి డాక్టర్ని కలవండి, లేదా మీకై మీరు గమనించినప్పుడు బ్లాక్ స్పాట్ ఏదన్నా ఉన్నప్పుడు వెంటనే మీ డాక్టర్ని కలిసి సిమెంట్ పెట్టించండి, ఎనఫ్.
అక్కడితో క్లియర్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ పంటి పుచ్చుకు సంబంధించినట్టు ఆల్మోస్ట్ మీకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, దాన్ని నేను మీకు క్లియర్గా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇంకేమైనా మీకు న్యూ టాపిక్స్ కావాలి, ఇంకా ఏదైనా మీ డౌట్స్ ఉన్నాయి, వాటిని కొత్తగా ఏదైనా మీ టాపిక్స్ ఏమైనా పెట్టాలంటే కింద పెట్టండి, అది మేము ముందుంచడానికి ప్రయత్నిస్తాం మా టీంతో. ఓకే.